టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రన్మేషన్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రజెంట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విరాట్ రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో కోహ్లీకి ఒక ప్రశ్న ఎదురైంది. విరాట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత మీ ముందున్న అతిపెద్ద లక్ష్యం ఏంటి అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా విరాట్, నా ముందున్న నెక్స్ట్ అతిపెద్ద లక్ష్యం 2027 వరల్డ్ కప్ అని చెప్పాడు. సో నెక్స్ట్ 3 years నో రిటైర్మెంట్ అని చెప్పగానే చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా T20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ T20కి రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాత ఓడీలకు కూడా రిటైర్మెంట్ ఇస్తాడు అని ఊహాగానాలు వినిపించాయి. కానీ కోహ్లీ మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. సో మరో 3 ఏళ్ల పాటు టీమిండియా తరపున ఆడే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ లేమితో ఇబ్బంది పడిన కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫామ్లోకి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో తన పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నమెంట్లో 5 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 218 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. అలాగే ఇప్పుడు ఐపీఎల్లో కూడా రాణిస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై 4 4లు 3 6ల సాయంతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై 2 4లు 1 6 సాయంతో 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తో చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వేదికగా తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 మ్యాచ్లు ఆడి 2 గెలిచి దూకుడు మీద ఉంది. అలాగే గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్లు ఆడి 1 గెలిచి 1 ఓడిపోయి ఉంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.